సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 483వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత అందులో ఉన్నటువంటి లోతైన రహస్యాలు, ఈ రహస్యాలని ఛేదించటం వలన మనం అర్థం చేసుకోబోయే తత్వము అర్థమైందండి. ఆ స్థితికి కానీ మీరు చేరుకోగలిగితే, అదే భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో నన్ను కొద్దిమంది మాత్రమే తత్వం ఆధారంగా తెలుసుకుంటారు అంటాడు. మాం వేత్తి తత్వత 7వ అధ్యాయం 3వ శ్లోకం. దీన్ని ఎప్పుడు విస్మరించకూడదండి. అటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు అండి మీ మనసులో ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇప్పుడు ఎటువంటి నేను జ్ఞానాన్ని పొందాను అంటే ఇంతకంటే గొప్ప జ్ఞానం ప్రపంచంలో ఇంకా లేదు. అర్థమైందండి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి హయ్యెస్ట్ జ్ఞానం అన్నమాట. స్వయముగా భగవంతుడు నా జీవితాన్ని సమూలంగా మార్చడం కోసం ఆయన చెప్తున్నాడు. అర్థమైందండి. ప్రపంచం అంతా మారితే నేను మారుతాను, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ప్రపంచం మారదు, మీరు మారరు, ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, మీరు కూడా అందులో కలిసిపోతారు. ఇక్కడ భగవంతుడు కొద్ది మంది మాత్రమే అన్నాడు చూసారా. ఆ కొద్ది మంది ఆ యొక్క డైమెన్షన్లోకి వెళ్ళాలి, మీరు ఆ దృష్టికోణంలోకి వెళ్ళాలి. మీరు మాస్లోకి వెళ్ళకూడదు. మెజారిటీ అంతా అజ్ఞానంలో ఉన్నారని భగవద్గీత చెప్తోంది కదా. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. అజ్ఞానం యదతో అన్యదా, అజ్ఞానం యదతో అన్యద. ఇది అండర్లైన్ చేసుకోండి. అందరూ అజ్ఞానంలో ఉన్నారు. కేవలం ఆత్మజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే, ఈ 3వ నేత్రాన్ని తెరుచుకున్నటువంటి వాళ్ళు మాత్రమే నన్ను ప్రాప్తి చేసుకుంటారు, నా యొక్క సత్యమైనటువంటి వారసత్వాన్ని పొందుతారు అంటున్నాడు. కేవలం మీరు చేయవలసిందల్లా సత్యత, ఈ బుద్ధి నేత్రం తెరుచుకోవాలి. నేను ఆత్మని అని సత్యం అన్నమాట. సత్య మార్గం అంటే ఏంటి? నేను శరీరం అనేది అసత్యం. అసతో మా సద్గమయ్య అంటే ఏంటి? నేను సత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గంలో నన్ను తీసుకొని వెళ్ళండి, నా జీవితాన్ని ఉద్ధరించండి. నేను పాపాత్మగా అయిపోయాను, దేహభ్రాంతిలో పడిపోయాను. ఇలాగ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ధార్మికము ఆధ్యాత్మిక మధ్యలో మరొక ముఖ్యమైన విషయాన్ని తీసుకొస్తాను. మామూలుగా భక్తి మార్గంలో, ధార్మిక మార్గంలో భాగీరథుడు అన్న ఒక పదం వింటాం మనం. భాగీరథుడు ఎందుకు వచ్చాడు? భాగ్యశాలి రథం అంట. భాగ్యశాలి మనిషి. రథం అంటే శరీరం, రథం శరీరం అంటాడు కదా, ఒక శ్లోకం మీద ఉంది ఉపనిషత్తుల్లో. అర్థమైందండి. ఈ భాగ్యశాలి రథము ఎవరు, ఎందువలన భాగ్యశాలి ఒకసారి అర్థం చేసుకుంటే, ఆ భాగీరథుడు, ఆ ఋషి ముని అనండి, ఏదన్నా అనండి, ఆ యొక్క శ్రేష్టమైన వ్యక్తి వారి యొక్క జటాజూటములో గంగా నది ప్రవహించింది అంటారు. గంగని ఆ విధంగా ఇందులో బంధించాడు అంటారు కదా. భాగీరథుడి యొక్క కథ మీరు చదవండి, గూగుల్లోకి వెళ్ళండి, చాట్ జీపీటీ ఏదో కొడితే మీకు భాగీరథుడి యొక్క జీవిత చరిత్రను ఎందుకు ఆయన భాగ్యశాలి రథం అన్నారు. జటాచూటములో గంగా నదిని బంధించాడు. తర్వాత ఆ గంగా నది భారతదేశంలో ప్రవహించింది. ఇప్పుడు మనం గంగా నది ఏదైతే చూస్తున్నామో అది ఆ విధంగా అక్కడి నుంచి ఆవిర్భవించింది అని చెప్పి మన పురాణ ఈ కథలు చెప్తున్నాయి. ఇప్పుడు దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యంలో వెళ్ళారు ఎప్పుడన్నా? ఒక మనిషి గంగా నదిని జటాజూటంలో ఎలాగ బంధిస్తాడు? ఒక గ్లాసు నీళ్లు తల మీద పోసుకున్నట్లయితేనే కారిపోతాయి, మన బట్టలన్నీ తడిచిపోతాయి. ఇది ఎలాగ సాధ్యము? ఏమిటి ఆ విశిష్టత? గంగా నదిని జటాజూటములో బంధించడం అంటే దీని యొక్క సీక్రెట్ ఏమైనా ఉన్నదా? ఇది కానీ మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే, భాగ్యశాలి రథము అంటే పరమాత్మ ఏ రథాన్ని అయితే ఎంచుకున్నాడో వర్తమాన సమయంలో, భగవంతుడు వచ్చాడు అని చెప్తున్నాం కదా, 100% వచ్చాడు, డౌటే అక్కర్లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక 20 లక్షల మంది ఏ మార్గంలో నడుస్తున్నారో ఆ మార్గంలో నడవడానికి మొదటి అడుగు వేయాలి. మొదటి అడుగు వేయకుండా మీరు ఏమి ప్రాప్తి చేసుకోలేరు. అర్థమైందండి. ఒక సాధారణ మనిషి శరీరం ఆధారము చేసుకొని భగవంతుడు, జ్ఞాన సాగరుడైన భగవంతుడు, అర్థమైందండి, జ్ఞాన గంగా నదిని ఏమన్నాడు? జాహ్నవి అని గీతలో 10వ అధ్యాయంలో చెప్పాడు కదా. అన్ని నదులలో నేను
జాహ్నవి అన్నాడు కదా, అంటే గంగా నదిని, పరమాత్మ జ్ఞాన గంగని ఆ విధంగా మనని పరమాత్మ జ్ఞాన సాగరుడు ఆ యొక్క మనిషి శరీరంలో ప్రవేశించి ఈ యొక్క సమస్త మానవ జాతికి ఇస్తున్నటువంటి సందేశం అన్నమాట. అది సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము. నేను ఆత్మని, ఈ శరీరము నాది. ఇది ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం, భగవద్గీత మనకు చెప్తున్నటువంటిది. ఇది జ్ఞాన గంగ అంటే ఇది అనమాట. జ్ఞానము. జ్ఞానం అంటే ఏం చెప్పాడు? 13వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ అన్నాడు. మతం మమ అంటే నా యొక్క మతము, నా యొక్క నిర్వచనము, నా యొక్క అభిప్రాయం ప్రకారంగా క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ఈ రెండు వేరు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, క్షేత్రం అంటే శరీరము. ఈ రెండింటి యొక్క స్పష్టమైన జ్ఞానము ఎవరిలో అయితే ఉన్నదో వారే జ్ఞానులు, మిగతా వాళ్ళంతా అజ్ఞానులు. అర్థమైందండి. భాగీరథుడు అంటే అదనమాట. సాధారణ మనిషి, ఒక వృద్ధ మనిషి 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారి శరీరాన్ని అధిరోహించి భగవంతుడు ఈ విధంగా 90 సంవత్సరాల నుండి జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు. అర్థమైందండి. ఇదనమాట. అందుకనే ప్రజాపిత బ్రహ్మ అని వారికి నామధేయం చేయడం జరిగింది. 3వ అధ్యాయంలో 10వ శ్లోకంలో కూడా చాలా చక్కగా ప్రజల్ని రచించడం కోసం అని చెప్పి ఆయన ఆ విధంగా యజ్ఞాన్ని రచించాను. అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఆ యజ్ఞ ప్రజాహ సృష్టివా అంటాడు 3వ అధ్యాయం 10వ శ్లోకంలో. ఈ ప్రజలను రచించడం అంటే ఏంటి? శ్రేష్టమైనటువంటి ప్రజలు, దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి ప్రజల్ని నేను రచించడం కోసం ఈ యొక్క పుడుమి మీద నేనే స్వయంగా వచ్చి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఘామావిష్యచ భూతాని, ఇలాగ భగవంతుడే చెప్పాడు అనేక శ్లోకాల్లో. నేనొక్కడినే భగవంతుణ్ణి. నా మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు మాత్రమే ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా దైవీ సంస్కారాలు తెచ్చుకుంటారంటే సాత్విక సంస్కారాలు తెచ్చుకుంటారు. వాళ్ళలో ఇప్పటి వరకు ఉన్నటువంటి తామసిక సంస్కారాలు అవి క్రమక్రమంగా వెళ్ళిపోయి దాని స్థానములో ఈ దైవీ సంస్కారాలు వస్తాయి. ఇది భాగీరథుడి కథ అంటే అదనమాట. అప్పుడు నీకేమర్థమవుతుంది? భాగ్యశాలి రతి జ్ఞాన గంగని తన బుద్ధిలో పెట్టుకున్నాడంటే ఈ శరీరాన్ని వాడుకుని జ్ఞానగంగా ప్రవాహం జరిగింది. వారి ముఖార విందము నుండి ఇప్పుడు అందరినీ కూడా బ్రహ్మ ముఖ వంశావళి అంటారు చూసారా? బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు అంటారు. బ్రహ్మ ముఖము నుండి ఉద్భవించినటువంటి జ్ఞానం ఆధారంగా వాళ్ళు శూద్రుల నుండి, అంటే 100% దేహభ్రాంతిలో ఉన్నటువంటి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా ఆ విధంగా పరివర్తన చెందుతారు. అర్థమైందండి. ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇవన్నీ మనం ప్రతిదానికి ప్రశ్న వేసుకుంటాం. అంధవిశ్వాసానికి అసలు చోటే లేదండి. ఏది కూడా మీరు ప్రశ్న వేసుకోండి. ఏ యొక్క శాస్త్రంలో చెప్పిందైనా, ఏ శాస్త్రంలో చెప్పినటువంటి జ్ఞానం ఏదైనా ఉందంటే అది నా యొక్క జీవితాన్ని ఎలాగ ప్రభావితం చేస్తోంది, ఎలాగ పరివర్తన చేస్తుంది, సకారాత్మకంగా ఎలాగ నన్ను వృద్ధి చేస్తోంది అన్న ప్రశ్న వేసుకోండి. అది తత్వం ఆధారంగానే మీకు అర్థమవుతుంది. అర్థమైంది. ఇక్కడితో ఈ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టి ఈశావాస్య మంత్రము 12వ మంత్రాన్ని మనం ఈ యొక్క ఎపిసోడ్లో పూర్తి చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు దీంతో పాటు ఈ యొక్క ఎపిసోడ్తో కలుపుకుంటే 5 ఎపిసోడ్స్లో మనం ఈ మంత్రాన్ని చర్చించుకున్నాం. దయచేసి ఈ 5 ఎపిసోడ్స్ను మీరు వినండి, 2-3 సార్లు వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఉపనిషత్తులు ఏం చెప్తుంది మనకి. భగవంతుడు ఒక్కడే, దేవతలు అనేకము, ప్రకృతి పంచతత్వాలు మీరు ఎంతమందినైనా మీరు ఆరాధించండి భగవంతుడిగా, తప్పు లేదు. కానీ వారిని భగవంతుడిగా అనుకోవటం అనేది పొరపాటు. దేవీ దేవతల్ని భగవంతుడు అనుకోవటం పొరపాటు. వారిని దేవీ దేవతల నుంచి మీకు పరిమితంగా మీకు కొన్ని కోరికలు తీరతాయి, డౌటే అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్తమానంలో భక్తులందరూ తమ యొక్క కోరికలని ఈ దేవీ దేవతల యొక్క ఉపాసన ద్వారా తీర్చుకుంటున్నారు. అర్థమైందండి. గీతలో కూడా చెప్పాడు, నిన్న మనం చర్చించుకున్నాం గత ఎపిసోడ్లో. అర్థమైందండి. కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి ఈ ఎపిసోడ్ సంపన్నం చేసుకుందామండి. ఈ ఎపిసోడ్లో ముందుగా మనం ఏం చేద్దామంటే మరొకసారి ఇది కంక్లూడింగ్ కాబట్టి ఒకసారి పునః కొన్ని విషయాల్ని మీకు మళ్ళీ చర్చించి కంక్లూడ్ చేస్తాను. మనిషి భగవంతుడిని వెతుకుతున్నాడు. ఈ వెతకడం ఆపేయాలన్నమాట. అందుకని ద సెర్చ్ ఫర్ ట్రూత్ ఎండ్స్ ఈ భగవంతుడి యొక్క నాలెడ్జ్ ద్వారా ఇంకా మీకు అన్వేషణ ముగిసిపోతుంది. అమ్మయ్యా అనుకుంటారు. ఇంకా నేను వెతకాల్సిన పని లేదు. ఎక్కడికైతే నేను చేరుకోవాలో అక్కడికి నేను చేరుకున్నాను. అటువంటి స్థితిలోకి రావాలండి. అటువంటి స్థితిలోకి వచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి అవకాశాన్ని విడిచిపెట్టద్దండి దయచేసి.
ఇది ఇంతకంటే మించినటువంటి జ్ఞానం మీకు ఎంత వెతికినా దొరకదు. మీరు ఏదైతే మీ సిద్ధాంతంలో మీరు నడుస్తున్నారో దానిని ఈ విధంగా ఇంత విశ్లేషణాత్మకంగా సుమారు 500 ఎపిసోడ్స్ అంటే 250 గంటలు మనం చర్చించుకున్నాం. కనీసం ఒక్క ప్రశ్నకి మరి సమాధానం కూడా చెప్పలేనటువంటి ఆ యొక్క జ్ఞానం అని ఎలాగనుకుంటాం? మన జీవితాన్ని పరివర్తన చేయింది జ్ఞానం ఎలా అనుకుంటాం? మనం ఎలాగున్నామో అలాగే ఉండకుండా ఇంకా దిగజారిపోతూ ఉన్నామే, విలువలు లేకుండా పోతున్నాము, చరిత్రను పాడు చేసుకుంటున్నాము, అనారోగ్యం తెచ్చుకుంటున్నాము, సంబంధాల్లో గొడవలు అవుతున్నాయి, అసలు ఆత్మ చింతన లేదు. ఆత్మ అంటే ఎవరు చనిపోయినప్పుడు ఏదో 2-3 నిమిషాలు ధ్యానం చేయాలనుకోవటం అది ఎంతవరకు కరెక్ట్? ఎవరికి వాళ్ళ బుద్ధినేత్రం తెలుసుకుని కాస్త పరిశీలన చేసుకోండి. ఒక్కసారి ఆ శ్లోకాన్ని మరొక్క మాట చెప్తానండి. ఈశావాస్యోపనిషత్తు మంత్రం 12. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతి ముపాసతే. ఇక్కడ అసంభూతి సంభూతి అనే 2 పదాలు చాలా కీలకమండి. తతో భూయ ఇవ తే తమోయ ఉ సంభూత్యాం రతాః. అర్థమైందండి. సో ఈ విధంగా ఇక్కడ ఏమంటున్నాడు? భగవంతుడు ఉన్నాడు, ఆయన స్పష్టంగా తత్వం ఆధారంగా తన యొక్క పరిచయాన్ని ఇస్తున్నాడు. అందువలన ఆ విధంగా మనం ఆ తత్వం ఆధారంగా వెళితే భగవంతుడు దొరుకుతాడు. అందుకనే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? మాం వేతి తత్వతః అనేసాడు. ఒక్కసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చి తను తప్పించేసుకున్నాడు. నువ్వు తత్వం ఆధారంగా వస్తావా, నన్ను దొరుకుతావు. నన్ను కనిపెట్టిన వాళ్ళు ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం అంటాడు. ఇతడు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరస్పరం నా గురించే చర్చించుకుంటూ ఉంటారంట. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటాడు. వాళ్ళు ఆ విధంగా తృప్తి చెందుతున్నారు, అందులోని ఆత్మానందాన్ని అనుభవం చేస్తూ ఉన్నారు నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు. సో ఆ విధంగా మనము కూడా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ ఆధ్యాత్మిక సారాంశం? ఈ మంత్రం మనకేం చెప్తుంది? ప్రకృతిని పూజించటము అజ్ఞానము. అర్థమైందండి. దైహిక రూపాలలోనే పరమ సత్యాన్ని పరిమితము చేయడము ఇంకా లోతైన అజ్ఞానము. ఒకటి అజ్ఞానం అన్నాడు, ఇంకా లోతైన అజ్ఞానం అన్నాడు. అలా అజ్ఞానం నుంచి బయటపడకూడదా? మనకు భగవంతుడు చెప్పిన మాటలు మనకు అర్థం కావడం లేదా? ఉపనిషత్తులు ఏమైనా వేరే జ్ఞానం చెప్తోందా? వేదాలు ఏమన్నా వేరే జ్ఞానం చెప్తాయా? బ్రహ్మసూత్రాలు ఏమన్నా వేరే డైరెక్షన్లో తీసుకెళ్తాయి మనని? ఎక్కడ ఏ డైరెక్షన్ లేదండి. మీరు మీ యొక్క మూల స్వరూపంలో ఆత్మలో ఇదే పర్ఫెక్ట్. ఈ ఒక్క విషయాన్ని మీరు కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకొని ఈ అభ్యాసంలో మీరు స్టార్ట్ అవుతే ఇంకా మీ జీవితము సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అర్థమైందని. ఇంకా లోతైన అజ్ఞానం అంటే ఏంటి? దైహిక రూపాలలోనే పరమసత్యాన్ని పరిమితం చేయడము ఇంకా లోతైన అజ్ఞానము. ఆత్మస్వరూపము తెలుసుకొని, చాలా జాగ్రత్తగా ఉండండి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మను యథార్థంగా తెలుసుకోవడమే ఉపనిషత్తుల అసలు గమ్యము. మనందరినీ ఆ స్థితికి తీసుకొని వెళ్ళడమే ఉపనిషత్తుల యొక్క లక్ష్యము అంటున్నాడు. ఎందుకు దేవతా భక్తి కూడా చేయకూడదు, పూర్తి అది సంపూర్ణమని ఎలాగ భావించకూడదు, దానికి కారణం కూడా మనం చెప్పుకున్నాం. మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే దేవీ దేవతలు 33 కోట్ల దేవీ దేవతలు కూడా కాలచక్రములో బంధింపబడి ఉన్నారు. వాళ్ళు కూడా దేహదారులే కదా, వాళ్ళు కూడా కాలచక్రంలో బంధింపబడి ఉన్నారు. వాళ్ళు కూడా త్రిగుణాలలోకి వస్తారు. త్రిగుణాతీతుడు ఒక్క పరమాత్మ మాత్రమే. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఒకే స్థాయిలో, సాత్విక స్థాయిలో ఎల్లప్పుడూ ఉండరు. సత్య త్రేతాయుగాల్లో వాళ్ళు మళ్ళీ సాత్విక ప్రధాన ఉంటుంది. తర్వాత మళ్ళీ ద్వాపరంలో మళ్ళీ రజోస్తే స్థాయి, తర్వాత మళ్ళీ కలియుగంలో తమో స్థాయికి వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి వారు పరిమితంగా, వాళ్ళు ఒక పరిమిత కాలంలోని మాత్రం వాళ్ళు దేవీ దేవతలు అన్నమాట. అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవతలు దేహదారులు, సృష్టిలో పుట్టిన ఆత్మలు. అందరూ సృష్టిలో పుట్టిన ఆత్మలే. వాళ్ళకి తల్లి తండ్రి ఉంటారు, గురువు ఉంటారు, టీచర్ ఉంటారు. మీరు తీసుకోండి, ఏ దేహదారునైనా పుట్టిన దగ్గర నుంచి నేను భగవంతుడని ఎవరు చెప్పలే. అర్థమైంది. వాళ్ళు ఆ విధంగా వెళ్ళిన తర్వాత కొన్ని ఆ దైవీ సంస్కారం ద్వారా వాళ్ళ ఆత్మని శుద్ధి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ సంకల్ప శుద్ధి, కాబట్టి ఆ సంకల్పం ద్వారా వాళ్ళు మన కోరికలు తీరుస్తున్నారు. పరమాత్మ అజన్ముడు. యోమామజమనాదించ అన్నాడు చూసారా? అజం ఓం అవ్యయం అంటాడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత మూఢోయం నాభిజానత్. మూడును తెలుసుకోలేరంటాడు. లోకో మాం అజం అవ్యయం. అజం అంటే జన్మ రహితుడు. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు పుడతాడంటే భగవంతుడికి పుట్టుక లేదు కాబట్టి గిట్టుక కూడా లేదు. గుర్తుపెట్టి, చాలా సింపుల్ అనమాట. ఇది సత్యాన్ని మనం అందుకని ఏం చెప్తుంది మంత్రం? ఏం చెప్తుంది 12వ మంత్రము? ప్రకృతిలో ఆగిపోవద్దు, రూపాలలో ఆగిపోవద్దు,
సృష్టిని దాటి సృష్టికర్తని తెలుసుకో. సృష్టిని దాటి సృష్టికర్తని తెలుసుకో. ఈ సందర్భంగా మీ దృష్టికి 2 ఉపనిషత్తుల మంత్రాలు ఇప్పటికే చర్చించుకున్నాము. చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది కంక్లూడింగ్ ఎపిసోడ్ ఈ మంత్రం మీద. కాబట్టి కఠోపనిషత్తు 1, 2, 5. కఠోపనిషత్తు 1, 2, 5లో ఏం చెప్తుందంటే, అదేమిటి? అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః అన్నాడు. దీని అర్థం ఏమిటి? అజ్ఞానములో ఉన్నవారు, అజ్ఞానం అంటే నేను దేహం అనేటువంటి భ్రమ భ్రాంతిలో జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు, అజ్ఞానములో ఉన్నవారు తామే జ్ఞానులు అనుకుంటూ చీకటిలో తిరుగుతున్నారు. చీకటి, అజ్ఞానం అంటే చీకటి, అజ్ఞాన అంధకారం అంటాం. ఆ చీకటిలో తిరుగుతున్నారు. అందుకనే భగవద్ అక్కడ అది ఇంకొకటి చెప్తున్నాండి. ముండకోపనిషత్తులో 1, 2, 10 మనం 3-4 ఉపనిషత్తు మంత్రాల యొక్క ప్రస్తావన జరిగి చేసుకున్నాము. అందులో 2 ముఖ్యమైన మంత్రాలు మీ దృష్టికి మళ్ళీ తీసుకొస్తున్నాను. ముండకోపనిషత్తులో 1, 2, 10 అదేం చెప్తుంది? అంధేనైవ నీయమానా యథాంధా అన్నాడు. అంటే కర్మకాండలో మునిగిపోయినటువంటి భక్తులు, మనుషులు, కర్మకాండలు అంటే దైహిక భ్రాంతిలో ఉండి ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని పణంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంట? అంధుడిని నడిపించినట్లే అంటున్నాడు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి ఏమైనా సరియైన మార్గం చూపించగలుగుతాడా? ఈ విషయం అక్కడేమన్నాడు? అజ్ఞానంలో ఉన్నవారు తామే జ్ఞానులు అనుకుంటారంట. ఇక్కడేమో ఒక అంధుడిని ఇంకొక అంధుడు నడిపించినట్లుగా ఉన్నది. ఈ విధంగా దేహభ్రాంతిలో ఉన్నవాడు ఇంకొక దేహభ్రాంతిలో ఉన్నవాడిని ఆత్మజ్ఞానిగా చెయ్యగలడా? చెయ్యలేడు. ఇది ఉపనిషత్తుల మద్దతు అన్నమాట. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే, మరి 2-3 శ్లోకాలు ఇంకా ఉన్నాయి, మీకు తీసుకొస్తానండి. దానితో మనము ఈ విషయం మాకు అర్థమవుతుంది. ఇక్కడ భగవంతుడు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, మీకు 7వ అధ్యాయంలోని ఏ శ్లోకంలోకి వెళ్ళాలంటే, నేను నంబర్ రాసుకున్నాను. 7వ అధ్యాయంలోని 21వ శ్లోకం అండి. 7వ అధ్యాయంలోని 21వ శ్లోకం. అది ఏం చెప్తుంది మనకి? భగవంతుడు ఎంత స్పష్టంగా చెప్పాడు? అవ్యక్తుడు, బిందు స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు. 13వ అధ్యాయం 17 ఏం చెప్పింది? 13వ అధ్యాయంలో 17 ఏం చెప్పింది? జ్యోతిషామపిత జ్యోతి. అనేక 90 శ్లోకాలు నేను లిస్ట్ చేశానండి. అర్థమైందండి? 90 శ్లోకాల యొక్క వివరణ నా దగ్గర ఉన్నది. భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు అని చెప్పి. ఆ 7వ అధ్యాయంలోని 24వ శ్లోకం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంత స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా పూర్తి అథారిటీతో చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు పూర్తి అథారిటీతో? వినండి జాగ్రత్తగా. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరంభావమజానంతో మమ అవ్యయం మమ ఉత్తమం. ఇది శ్లోకం 7వ అధ్యాయంలోని 24వ శ్లోకం. మరి ఇదివరకు 20, 21, 22, 23 చర్చించుకున్నాం. ఇది 24. ఈ వరుసలో ఈ జ్ఞాన విజ్ఞాన యోగం అంటాడు. జ్ఞాన విజ్ఞాన యోగం పేరులోని ఎంత అద్భుతం చూసారా? జ్ఞానాన్ని విజ్ఞానంలోకి కన్వర్ట్ చేయాలి మనం. విజ్ఞానం అంటే అనుభవంలోకి తీసుకొని రావాలి. అది విజ్ఞానం. అంటే ఇంగ్లీష్లో ఏమంటాడు? జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటాడు, విజ్ఞానాన్ని ఏమంటాడు? విజ్డమ్ అంటాడు. మనం విజ్డమ్లోకి తీసుకొచ్చామంటే మన జీవితం మారుతుంది. తేలిగ్గా ఉంటాము, అందరితో నవ్వుతూ పలకరిస్తాం, అందరిలోనూ ఆత్మను చూస్తాం, అందరిలో గుణాలు చూస్తాం, అందరూ పరమాత్మ సంతానంగా చూస్తాం. వాళ్ళకు కూడా జ్ఞానం చెప్పాలి. ఈ రోజున వాళ్ళు టెన్షన్లో ఉన్నారు, డిఫికల్టీస్లో ఉన్నారు, పాపం దైహిక భ్రాంతిలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. అర్థమైందండి? వాళ్ళకు కూడా ఏం చేస్తాం? ఏం పర్వాలేదండి బ్రదర్, రండి, మంచి జ్ఞానం అండి, ఆత్మజ్ఞానం అనుభవం చెయ్యండి. ఎందుకంటే 8వ అధ్యాయం 8వ శ్లోకంలో ఏం చెప్పాడు? అభ్యాస యోగయుక్తేనా అన్నాడు. చేతస నా అన్యగామిన. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉంది చూసారా? 8:8లో ఏమన్నాడు? చేతస నీ మనసులో నా అన్యగామిన, నేను తప్ప ఇంకా ఎవ్వరూ నీ మనసులో రాకూడదంట. నాకు వారు భగవంతుడు, వీరు భగవంతుడు, ప్రకృతి భగవంతుడు, దేవతలు భగవంతుడు, నేను నమ్ముకున్న సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటే మీకు భగవంతుడు ఎలా దొరుకుతాడు చెప్పండి? చేతసా నా అన్యగామిన. మళ్ళీ ఏమన్నాడు? పరమం పురుషం అన్నాడు. పురుషం అంటే ఆత్మ అండి. పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము. పరమం పురుషం అంటే పరమాత్మ. దివ్యం అన్నాడు, అంటే డివైన్. నేను ఎప్పటికీ డివైన్ గానే ఉంటాను. ఎప్పుడూ కూడా దివ్య గుణాల సాగరుణ్ణి, శాంతి సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, కరుణా సాగరుడు, దయాసాగరుడు. ఇదే కదండి భగవంతుడి చెప్పేది. పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. ఇది 8:8లో మీరు చూడండి. అర్థమైందండి? 8:9లో కూడా ఏమన్నాడు ఇక్కడ? 8:9లో ఏమన్నాడండి ఇక్కడ? అనోరణీయాంశం అన్నాడు.
నేను అణువు కంటే అణువైన రూపము, అచింత్య రూపం అంటాడు 8:9లో. కవిం పురాణం అనుశాసితారమణోరణీయాంసం అణోరణీయాంసం అనుస్మరేద్య సర్వస్య ధాతారం, అచింత్య రూపం. అర్థమైందండి? సో అచింత్య చింతన చెయ్యాలి, ఎంతో సాధన చెయ్యాలి. అంత సులభంగా దొరికే రూపం కాదు. ఎక్కడ దొరుకుతుంది? మీరు ఆత్మకి స్థితిలో రావాలి. ఆ మీడియం ఏంటి? శరీరం మీడియం కాదు. మీ శరీరం పెట్టుకుని ఎన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా నేను దొరకను మీకు. శరీరం అనేది ఏంటి? ఫిజికల్. ఇది కూడా నువ్వు శరీరం కాదు, మీరు శరీరం కాదు. మీరు ఈ శరీరం మాధ్యమముగా ఈ యొక్క సృష్టి నాటక రంగం మీద మీ విద్యుక్త పాత్రని అభినయిస్తున్నారు. ఇంత స్పష్టంగా ఎవరు చెప్తారండి మీకు? ఏదో యుద్ధశాస్త్రం అనుకుని యుద్ధం చెప్పాడు, అర్జునుడికి చెప్పాడు, ద్వాపరం చెప్పాడు, ఈ విధంగా చనిపోయిన తర్వాత వినాలి అని చెప్పేసి ఈ విధంగా ఒక ధర్మానికి చెందింది అనుకుని ఈ విధంగా మనం కంక్లూడ్ చేసుకుని భగవద్గీతని, భగవంతుడి యొక్క సత్యమైన వారసత్వం నుంచి మనం దూరం అయిపోవడం లేదా? అక్కడ కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారంటే నేను అందులోకి వెళ్ళాలనే ప్రేరణ మీకు కలగటం లేదా? ఇప్పుడు సుమారుగా ఆల్మోస్ట్ గీత అంతా కంప్లీట్ చేసినట్టే. ఏముంది? ఇంకా 450 పైనే నేను శ్లోకాలు చెప్పాను. ఎన్ని శ్లోకాలు రిఫరెన్సెస్ ఇస్తున్నాను మీ మధ్యలో? కొద్ది శ్లోకాలు ఇంకో 10% 15% మిగిలి ఉంటాయి. అవి కూడా నేను కవర్ చేస్తాను. తర్వాత ఎక్కడుంది? ఏమిటంటే యుద్ధం అని చెప్తున్నారు అందరూ కూడా. యుద్ధం అనేది లేనే లేదండి. అందరి మీద దయ చూపించాలి, కరుణ చూపించాలి. అందరూ మీ ఆత్మలు, అందరూ పరమాత్మ సంతానము. ఆ శత్రువులు అంటే విషయ వికారాలని భగవద్గీతలో చెప్పాడు కదా. అప్పటికి మనం పూర్తిగా అయిపోతాం. ఇంకా రేపో మాపో శరీరం విడిచిపెట్టే సమయాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? ఏమి చేయలేం. అందుకనే భగవంతుడు ఏమంటాడు? అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయా అన్నాడు. నేను అవ్యక్త స్వరూపుని, నాకు దేహము లేదు, మీరు జ్యోతిర్లింగముగా, ఒక శివుడుగా. శివ అని ఎందుకన్నారు? ఎప్పటికీ శివ ఆ స్థితిలోనే ఉంటాడు. అందుకనే ఒక్క శివకి మాత్రమే సదాశివ అంటారు. ఎవరిని సదాశివ అనరు. ఎవరిని సదా కృష్ణ, సదా రామ, సదా ఆంజనేయ, సదా విఘ్నేశ్వర, సదా సాయిబాబా అనరండి. ఒక్క జన్మ కొరకే పరిమితం. దేవీ దేవతలు ఒక్క జన్మ కొరకే మీ యొక్క కోరికల్ని, మీ యొక్క లిమిటెడ్ పరిమితమైనటువంటి భౌతిక ప్రపంచంలో ఏదైనా కొన్ని కోరికలు ఉంటాయి. మా అబ్బాయికి మెడికల్ సీట్ రావాలి, లేదా మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, ఇటువంటి కోరికలు. ఇల్లు కట్టుకోవాలి, ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, ఈ చిన్న చిన్న కోరికలు తీర్చడానికే ఉన్నారు దేవీ దేవతలు. మీకు సత్యయుగంలో మంచి శ్రేష్టమైన జన్మనివ్వడానికి వాళ్ళకి లేదు. వాళ్ళు మనుషులే దైవీ సంస్కారాలు పరమాత్మతో రాజయోగం చేసి ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో చేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. బుద్ధి నేత్రము తెరవనటువంటి వాళ్ళు ఈ విధంగా అవ్యక్తుడిగా ఉన్నటువంటి నన్ను వ్యక్త రూపాన్ని తీసుకొని వచ్చారు. అక్కడ శంకర రూపాన్ని చూపిస్తారు చూసారా? శివుడు శంకరుడు ఒకటే అని అంటారు. అక్కడ వ్యక్త రూపంలోకి తీసుకొచ్చింది బుద్ధి లేనటువంటి వాళ్ళు, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోనటువంటి వాళ్ళు. ఆ యొక్క శంకరుడు యొక్క ప్రతిమను కూడా మీ ముందు పెట్టి ఒక్కొక్క అక్కడ ఏదైతే ఉందో పిక్చర్లో ఉంది ప్రతిదీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకుంటే అమ్మయ్యా అనుకుంటారు. విపరీతంగా చెప్తున్నారని కాదు, భగవంతుడు చెప్పినప్పుడు కరెక్ట్గా యాక్యురేట్గా చెప్తాడు. మనలో ఉన్నటువంటి అపోహలన్నీ తీర్చేస్తాడు. అర్థమైందండి? సో అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరం భావం అజానంత అన్నాడు. నా పరమ లక్ష్యము, నా పరమ భావం ఏంటి? సృష్టి పరివర్తన. ఎందుకంటే నేను కాలచక్రం బయట ఉన్నాను కాబట్టి నాకు మాత్రమే తెలుసు ఈ కలియుగము తర్వాత సత్యయుగం ఎప్పుడు వస్తోంది. కాలచక్రం అనేది ఆగదు, గుర్తుపెట్టుకోండి. మనం ఇలాగా 24 గంటలు అలా గడిపేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాలచక్రం ఆగుతుందా? ఆగదు. సృష్టి పరివర్తన కూడా ఆగదు. కాబట్టి నూతన సృష్టిలో ఆ విధంగా అటువంటి సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళని తయారు చేయాలి. కాబట్టి 3వ అధ్యాయం 10లో ఉన్నాడు, సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా అన్నాడు. ప్రజలను సృష్టించడం కోసం అని చెప్పి నేను దిగనికి వేరే పని చేయను. అందుకనే నన్ను మాత్రమే పతిత పావన అని అన్నారు. పరంభావ అజానంత మమ అవ్యయం మమ ఉత్తమం. నేను అవ్యయము. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అవ్యయము అంటే అవినాశి, ఉత్తముడు, నాకంటే ఉత్తముడు ఇంకొకడు లేడు, పురుషోత్తముడిని నేను ఒక్కడినే. తర్వాత మరొక్క శ్లోకం చెప్తానండి. ఇప్పుడు దేవతలని ఆరాధిస్తే మీరు దేవతల్ని పొందుతారు. అర్థమైందండి? ఇప్పుడు పితృలు అంటే మన పూర్వీకుల్ని ఎవరైతే ఉన్నారో, మన తాతలు తండ్రుల్ని బొమ్మలు పెట్టుకొని దండ వేసి పూజ చేస్తాం కదా, అటువంటి వాళ్ళ లోకానికి వెళ్తారు. అది కూడా ఒక శ్లోకం ఉంది, దాని యొక్క అర్థం కూడా తెలుసుకుంటే మనకి క్లారిటీ వస్తుందండి. అది 9వ అధ్యాయంలోని 25వ శ్లోకం అండి. 9వ అధ్యాయంలోని 25వ శ్లోకం. నోట్ చేసుకోండి. యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. ఇది ఈ శ్లోకం అండి. ఈ ఒక్క శ్లోకం చాలండి. దేవతలు వేరు, నేను వేరు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవతలని పూజించే వాళ్ళు దేవతల లోకానికి వెళతారు. అదేంటో చెప్తాను. తర్వాత
ఈ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో యాన్సిస్టర్స్ అంటారు కదా, మన తండ్రులు, తాతలు, ముత్తాతలు, వాళ్ళని మనం పూజిస్తే పితృలోకానికి వెళతారు. అర్థమైందండి. తర్వాత ఏమన్నాడు, భూతాని యాంతి భూతేజ్య అన్నాడు. కేవలం మనుషులనే భగవంతుడిగా మనం పూజించేస్తూ ఉంటే ఆ మనుషులు ఉన్నటువంటి లోకంలోకి వెళతారు. అర్థమైంది. అంటే దేహభ్రాంతిలో ఉన్న మనుషులనే మనం దేవుడిగా ఆరాధించినామంటే వాళ్ళ లోకానికే వెళతారు. లాస్ట్లో ఏమన్నాడు, 3 చెప్పాడా? ఒకటి దేవతలు పొందితే దేవలోకానికి, తర్వాత ఒక పితృల్లో వాళ్ళకి వెళ్ళి పూజ చేస్తే వాళ్ళ లోకానికి, తర్వాత భూతాని అంటే ఈ పంచభూతాలతో తయారైన దేహంతో ఉన్నటువంటి మనుషులను పూజ చేస్తే ఆ లోకానికి వెళ్తారు. ఆఖరిలో ఎందుకన్నాడండి, నన్ను పూజ చేస్తే, నన్ను ఆరాధిస్తే నేను తయారు చేసిన దివ్య లోకానికి వెళతారు, దైవీ లోకానికి వెళతారు, సత్యయుగంలో శ్రేష్టమైన పదవి తీసుకుంటారు. ఎంత చక్కగా దాన్ని చదువుకోండి, ఏ పండితుడితో చెప్పించుకోండి. 9వ అధ్యాయం 25వ శ్లోకం, యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపం. దీని మీనింగ్ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. పరమాత్మ స్మరణ దేవత్వాన్ని ఇస్తుంది. దైవత్వం అంటే దైవీ సంస్కారాలని, మన తామసిక సంస్కారాన్ని పూర్తిగా కడిగి తాత్విక సంస్కారాలుగా తయారు చేస్తే అది క్వాలిఫికేషన్ కదా మన అక్కడికి వెళ్ళడానికి. 14వ అధ్యాయంలోని 14-15 ఏం చెప్పింది అదనమాట. దేవతా స్మరణ ఏం చేస్తుందండి, మనం దేవతని పూజించాం, ఏమవుతుంది, మీరు మళ్ళీ ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ దేవతల స్మరణ జరుగుతుంది. దేవతల ఒక విగ్రహాల రూపాల్లో అన్ని మందిరాలు నిర్మించుకొని వాళ్ళని పూజ చేస్తాం. కాబట్టి మీరు దేవతల్ని ఇప్పుడు పూజ చేశారంటే మళ్ళీ దేవతల్ని పూజ చేసే అటువంటి లోకం అంటే ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటారు. ఎందుకంటే సంస్కార పరివర్తనకి ఎటువంటి ప్రాధాన్యత మీరు ఇవ్వరు కాబట్టి సత్య త్రేతాయుగంలో మీరు అడుగు పెట్టలేరు. తర్వాత ఏం చెప్పాడు ఇక్కడ, పితృస్మరణ, దేవతాస్మరణ భక్తి యుగాన్ని ప్రారంభిస్తుంది, పితృస్మరణ కలియుగ సంస్కృతిని కొనసాగిస్తుంది. అర్థమైందండి. కలియుగంలోనే కదా మనం ఈ విధంగా తాతలు తండ్రులను పూజించాం పెట్టి. సో ఆ విధంగా అంటే కలియుగంలో జన్మ తీసుకుంటాం. దేవతలు కూడా మీరు విడిచిపోయి మా తాతగారి దేవుడు అని పూజ చేసామనుకోండి, మళ్ళీ కలియుగంలో జన్మ తీసుకుంటాం. ఈ భూతాని యాంతి భూతాని కూడా అంతే అనమాట. మన మనుషుల్ని పూజ చేస్తే మనుషులు పుట్టి, మనుషులు ఎక్కడ ఉంటారు, మనుషులు అనేవాళ్ళు కలియుగంలో ఉంటారు. దేవి మనుషులు అనేవాళ్ళు దైవీ సంస్కారాలతో ఉంటారు కాబట్టి వాళ్ళు దేవీ దేవతలు అన్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళని ఈ విధంగా ద్వాపర కలియుగాలు ఉన్నటువంటి మనుషులు అన్నారు. సో మనుషులు పుట్టే లోకంలోకి వెళతారు, అంటే మళ్ళీ కలియుగంలో జన్మ తీసుకుంటారు. అర్థమైందండి. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణం ఏంటి, ఆధ్యాత్మిక కారణం ఏంటి, దేవతా పూజలో ఒక డేంజర్ ఉందంట. మీరు కానీ దేవతలను పూజించినట్లయితే ఒక చిన్న సట్టల్ సూక్ష్మంగా ఒక చిన్న ప్రమాదం ఉందంటాడు. ఏమిటి ఆ ప్రమాదం గుర్తించండి ఒక్కసారి. భక్తుడు ఇలా అనుకుంటాడు, నేను దేవుణ్ణి చేరుకున్నాను, ఇక్కడ ఆగిపోతాడు, అక్కడే ఆగిపోతాడు. నేను భగవంతుని తెలుసుకున్నాను, ఒక దేవతా రూపంలో నేను భగవంతుని తెలుసుకున్నాను అని అక్కడ ఆగిపోతాడంట. శోధన ముగుస్తుంది, ఇంకా శోధన ఉండదు, సర్చింగ్ ఉండదు. భగవంతుడి కోసం తెలియని వాడు ఏం చేస్తాడు, సెర్చ్ చేస్తాడు. కనీసం ప్రకృతి భగవంతుడు అనుకునేవాడు సెర్చ్ చేయడానికి అవకాశం ఉంది, కానీ దేవీ దేవతల్ని భగవంతుడు అనుకునేవాడు వాడు అక్కడితో ఆగిపోతాడంట. ఇంకా శోధన అనేది ఉండదు. కాబట్టి పరమాత్మను తెలుసుకోడు, పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వాన్ని కూడా పొందలేడు అని ఇక్కడ మనకు చిన్న హెచ్చరిక ఈ మంత్రం మనకిస్తోంది. అర్థమైంది. ఆధ్యాత్మిక దృష్టిలో అత్యంత స్పష్టత, దేవతలేంటి, సృష్టి చక్రములో జన్మించిన పవిత్రాత్మలు. గుర్తుపెట్టుకోండి, దేవతలు = సృష్టి చక్రములో సత్య త్రేతాయుగాల్లో జన్మించినటువంటి పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మలు. పరమాత్మ అజన్ముడు, నిరాకారి, సర్వోన్నతుడు. ఉపనిషత్తుల పరమ సందేశం ఏంటంటే, ప్రకృతిని దాటి దేవతలను దాటి సృష్టికర్తను తెలుసుకో. పరమాత్మ నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, ఈశ్వరుడు, సదాశివుడు, వారిని తెలుసుకో. అత్యంత శక్తివంతమైన ఒక వాక్యం అండి. 2 వాక్యాలతో ఈ యొక్క ఎపిసోడ్ మనం పూర్తి చేసుకుంటున్నామండి. ఒక్క నిమిషంలో. దేవతలు దివ్య గుణ సంపన్నులు. దేవతలు ఏంటండి, సర్వగుణ సంపన్నులు, షోడశ కళా సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ నిర్వికారులు, అహింస పరమో ధర్మ. అది ఆ విధంగా 5 చెప్తారని భగవంతుడు దేవతల గురించి. కానీ పరమాత్మ మాత్రమే వారి దివ్యత్వానికి మూల కారణం. ఇవన్నీ దివ్య గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి, భగవంతుడు జ్ఞానసాగరుడు, గుణాల సాగరుడు, శక్తి సాగరుడు. సో అక్కడ నుండి రాజయోగం ద్వారా మనుషులే ఆ విధంగా తయారయ్యారు. ఆఖరి ముగింపు ఒకే ఒక్క వాక్యం అండి. సృష్టిని పూజించడానికి కాదు, సృష్టికర్తను తెలుసుకోవడానికి మనిషి జన్మించాడు. మనిషి దేనికోసం జన్మించాడండి, సృష్టికర్తను తెలుసుకోవడం కోసం. అంటే సృష్టిని భగవంతుడిగా ఆరాధించడం కోసం కాదంట. ప్రకృతి కాదు, రూపము కాదు, వాటికి అతీతమైన పరమ చైతన్యాన్ని తెలుసుకోవడమే ఉపనిషత్తుల పరమ ఏకైక లక్ష్యము. అక్కడదండి, ఇక్కడతో నేను ఈ చర్చను ముగిస్తున్నాను.
తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంలోని లోతైన తత్వాన్ని మీ ముందుకు తీసుకొని వస్తారండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.